ఫ్రెండ్స్, బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ని మీ ఇంటి దగ్గర కూర్చొని ఎట్లా అప్లై చేసుకోవాలో లైవ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అట్లాగే బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు మీద చాలా మందికి చాలా డౌట్స్, చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఎట్లాంటివి అంటే ఫస్ట్ ప్రోడక్ట్ ఎక్కడ కొనాలి, ఆఫ్లైన్లోనా ఆన్లైన్లోనా, అండ్ డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, ప్రోడక్ట్ కొన్నప్పుడు మనకు నచ్చింది ఏదైనా కొనుక్కున్నప్పుడు దానికి డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, డౌన్ పేమెంట్ కట్టకుండా ప్రోడక్ట్ తీసుకోరాదా, ఇట్లాంటివి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూపిస్తా. వీడియో కొంచెం లెంతీ కావచ్చు, కాకపోతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో కవర్ చేస్తా. సో అంత ఇన్ఫర్మేషన్ రావాలి అని అంటే కొంచెం లెంతీ అయినా మీరు ఓపిక్గా చూడండి. అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తాయి. అండ్ అట్లాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఫస్ట్, బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ని ఎక్కువగా జీరో కాస్ట్ ఈఎంఐ కానీ నో కాస్ట్ ఈఎంఐ కానీ అని పిలుస్తారు. సో మీకు బోర్డ్స్ కూడా ఎక్కడైనా సెల్ పాయింట్స్ దగ్గర, పెద్ద పెద్ద స్టోర్స్ దగ్గర చూస్తే అట్లనే కనబడతాయి. దీనికి మీనింగ్ ఏంది అని అంటే జీరో కాస్ట్ ఈఎంఐ అన్న నో కాస్ట్ ఈఎంఐ అన్నా కానీ మీరు తీసుకునే ప్రోడక్ట్కి ఎలాంటి వడ్డీ అనేది లేదన్నట్లు. ఎగ్జాంపుల్, మీరు ఒక 12,000 రూపాయలు పెట్టి ఒక మొబైల్ అనేది కొనుక్కున్నారు అనుకోండి బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు పైన. మీకు 12,000 రూపాయలకి 12 నెలలు ఈఎంఐ పెట్టుకుంటే నెలకు 1,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అంతే. ఎంత కడుతున్నారు మీరు టోటల్? 12,000 మొబైల్ కొనుక్కున్నారు, 12 నెలలు నెలకు 1,000 చొప్పున కడుతున్నారు. టోటల్ ఎంత అవుతుంది? 12,000 అవుతుంది. అంటే మీరు కొనుక్కున్న మొబైల్ కాస్ట్ కంటే ఎక్కువ ఒక్క రూపాయి కూడా కట్టట్లేదు వడ్డీ. సో దీన్ని జీరో కాస్ట్ నో కాస్ట్ ఈఎంఐ అంటారు. కొన్ని వేరే ఫైనాన్స్లలో ఇంట్రెస్ట్ ఉంటుంది. 12,000 మొబైల్ కొనుక్కుంటే మీరు ఈఎంఐ అంతా క్లియర్ చేసేసరికి 13,500 14,000 అవుతాయి. దానికి బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ అనేది కంప్లీట్లీ నో కాస్ట్ ఈఎంఐ. సో దీనిపైన మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది, 12,000 రూపాయల మొబైల్ 12,000కే ఇస్తున్నారు, అది కూడా ఈఎంఐలు ఇస్తున్నారు, మరి బజాజ్ వాళ్ళకి ఏం లాభం అని చెప్పేసి. సో బజాజ్ వాళ్ళు మీకు ఏదైతే ప్రోడక్ట్ అమ్ముతున్నారో ఆ ప్రోడక్ట్ వాళ్ళకి కొంచెం తక్కువ ప్రైస్లో వస్తుంది. ఎగ్జాంపుల్, 12,000 రూపాయల మొబైల్ వాళ్ళకి 10,000కి వస్తుంది, మీకు 12,000కి అమ్ముతున్నారు, వాళ్ళకి అక్కడ 2,000 ప్రాఫిట్ దొరుకుతుంది. అక్కడ బజాజ్ అనేది ప్రాఫిట్ తీసుకుంటుంది తప్ప మనల్ని లాస్ చేయట్లేదు. అండ్ ఇంకొక ప్రాఫిట్ ఏంటంటే బజాజ్ వాళ్ళకి మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు మీకు ఇన్సూరెన్స్ అనేది సజెస్ట్ చేస్తారు వాళ్ళు. ఎగ్జాంపుల్, ఒక 50,000 పెట్టి ఏసీ కానీ ల్యాప్టాప్ కానీ కొనుక్కున్నారు అనుకోండి, ఒక 1 year 2 years బజాజ్ ఫిన్సర్వ్ తరపున ఇన్సూరెన్స్ తీసుకోండి. సో ఆ ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ అయినా, ఏదైనా ప్రాబ్లం అయినా, కింద పడి పలిగిపోయినా కానీ బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీ అనేది రిపేర్ చేపిస్తుంది ఇన్సూరెన్స్లో అని చెప్పేసి మీకు ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అనేది చెప్తారు. సో అట్లా కొంతమంది ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా తీసుకుంటారు సేఫ్టీ కోసం. సో వాటి వల్ల కూడా బజాజ్కు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈ రకంగా బజాజ్కి ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి మనకి ఇంట్రెస్ట్ అనేది తీసుకోవట్లేదు, నో కాస్ట్ ఈఎంఐ పైన ప్రొడక్ట్స్ని ఇస్తుంది. తర్వాత డౌన్ పేమెంట్ ఎంత కట్టాలని చాలా మందికి డౌట్ ఉంది. సో దీని విషయానికి వస్తే కొన్ని ప్రొడక్ట్స్కి డౌన్ పేమెంట్ కట్టకుండా కానీ జీరో డౌన్ పేమెంట్తో కూడా మనం ప్రొడక్ట్ అనేది పర్చేజ్ చేయొచ్చు. కొన్ని ప్రొడక్ట్స్కి డౌన్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది. అది మీరు తీసుకునే ప్రొడక్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో డౌన్ పేమెంట్ కట్టాల్సి వస్తే ఎంత కట్టాలి అని అంటే, ఎగ్జాంపుల్ ఇందాకట్లాగానే తీసుకుందాం. 12,000 రూపాయలు పెట్టి మొబైల్ కొంటున్నారు అనుకోండి, 12,000కి 12 నెలల ఈఎంఐ పెట్టుకుంటున్నారు కదా, మంత్లీ 1,000 రూపీస్ వస్తుంది కదా. 4 నెలల ఈఎంఐ అనేది డౌన్ పేమెంట్గా పే చేయాలి. 4 నెలల ఈఎంఐ ఎంత వస్తుంది? 4,000 రూపాయలు కదా. సో ఆ 4,000 రూపాయలని డౌన్ పేమెంట్గా మీరు పే చేస్తే మీకు ఆ ప్రొడక్ట్ అనేది ఇచ్చేస్తారు. తర్వాత మిగతా 8,000 ఏవైతే ఉంటాయో 8 monthsవి, అవి నెక్స్ట్ మంత్ నుంచి మీకు 1 monthకి 1,000 చొప్పున 8 నెలలు కట్ అవుతాయి. ఈ రకంగా డౌన్ పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డుకి జాయినింగ్ ఫీ అనేది 530 రూపీస్ ఉంటుంది. 1 time జాయినింగ్ ఫీ. ఇది మీరు ఒకటేసారి కట్టాల్సి ఉంటుంది. ఇంతకుముందు 530 + 69 కన్వీనియన్స్ ఛార్జెస్ ఉంటుండే, టోటల్ 599 రూపీస్ ఉంటుండే. ఇప్పుడు ఆ 69 రూపీస్ తీసేశారు. ఓన్లీ 530 రూపీస్ పే చేస్తే సరిపోద్ది మీరు 1 time జాయినింగ్ ఫీ. అండ్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ప్రతి వీడియోలో చెప్తా, మరి ఈ వీడియోలో కూడా చెప్తున్నా. సో ఎవరికైతే బజాజ్ ఫిన్సర్వ్ కార్డు అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్ ప్రాసెస్లో రిజెక్ట్ అయింది అనుకోండి, సిబిల్ స్కోర్ ఎగ్జాంపుల్ మీరు 350 400 బ్యాడ్ స్టేజ్లో ఉందనుకోండి, మీకు అప్రూవల్ రాదు కదా. అట్లాంటప్పుడు రిజెక్ట్ అయినప్పుడు బజాజ్ కంపెనీ ఏం చేస్తుందని అంటే వాళ్ళ వ్యాలెట్ కేర్ అనే ప్రోడక్ట్ని మీకు ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తుంది. దానికి 699 రూపీస్ పేమెంట్ చూపిస్తుంది, 699 రూపాయలు. దాన్ని చాలామంది బజాజ్ ఈఎంఐ కార్డే అనుకొని ఆ 699 రూపాయలు పే చేస్తున్నారు. అట్లా చేయకండి. ఆ వ్యాలెట్ కేర్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అది అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారు కానీ మాక్సిమం ఎవరికి అవసరం పడది. సో నేను ఈ వీడియోలో బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డుకి 530 రూపీస్ అని మరీ చెప్తున్నాను కదా. 530 రూపీస్ అడిగితేనే పేమెంట్ చేయండి తప్ప మిగతా 699 రూపీస్ 630 రూపీస్ అట్లాంటివి ఏవి కూడా పేమెంట్ చేయకండి. తర్వాత కార్డుకి యాన్యువల్ ఫీ అంటే ఇయర్లీ ఫీ ఉంటుంది చూసిరా, క్రెడిట్ కార్డుకు ఉన్నట్టు. ఆ ఫీ అనేది ఇంతకుముందు వరకు 117 రూపాయలు అయితే ఉంటుండే, కాకపోతే ఇప్పుడు ఆ యాన్యువల్ ఫీ కూడా లేదు. సో ఒక్కసారి 530 రూపీస్ జాయినింగ్ ఫీ తీసుకున్నారంటే మళ్ళీ మీ దగ్గర నుంచి ఎలాంటి యాన్యువల్ ఫీ అనేది తీసుకోరు. తర్వాత ప్రాసెసింగ్ ఫీ ఎంత పడుతుందంటే మీరు తీసుకునే ప్రొడక్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని ప్రొడక్ట్స్కి అసలు ప్రాసెసింగ్ ఫీ ఉండదు, జీరో ప్రాసెసింగ్ ఫీతో మీరు ఆర్డర్ అనేది చేసుకోవచ్చు, ఐటమ్ అనేది తీసుకోవచ్చు. కొన్ని ప్రొడక్ట్కి ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ఆ ప్రాసెసింగ్ ఫీ అనేది ఒక్కొక్క ప్రొడక్ట్కి ఒక్కొక్కలాగా పడుతుంది. సో దీనికి ఇంత పడుతుంది అని ఖచ్చితంగా చెప్పడానికి అయితే ఉండదు. ప్రాసెసింగ్ ఫీ అనేది బజాజ్లోనే కాదు, మీరు ఏ ఫైనాన్స్కి అయినా వెళ్ళండి,
ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ఈవెన్ మీరు హోమ్ లోన్, వెహికల్ లోన్, కార్ లోన్, బైక్ లోన్ ఏది తీసుకున్నా కానీ ప్రాసెసింగ్ ఫీ అనేది కంపల్సరీగా ఉంటుంది. అండ్ చాలా మందికి ఉన్న ఇంట్రెస్టింగ్ డౌట్ ఏంటి అని అంటే, బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రొడక్ట్ ఆన్లైన్లో కొనుక్కోవచ్చా లేకపోతే ఆఫ్లైన్లోనే తీసుకోవాలా? దీనికి ఆన్సర్ నేను ట్రాన్స్పరెంట్గా చెప్తా, ఇక్కడ ఏది కూడా దాచిపెట్టను. సో మీరు బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు అనేది ఆన్లైన్లో తీసుకున్నా కానీ ఫస్ట్ ప్రొడక్ట్ ఖచ్చితంగా ఆఫ్లైన్లోనే పర్చేజ్ చేయాలి. ఎందుకు ఆఫ్లైన్లో పర్చేజ్ చేయాలి అని అంటే, మీరు ఆఫ్లైన్లో ప్రొడక్ట్ అనేది పర్చేజ్ చేస్తే ఫిజికల్గా మీ బయోమెట్రిక్ అనేది తీసుకుంటారు వాళ్ళు, అక్కడ ఫింగర్ ప్రింట్ అనేది. సో ఒక్కసారి బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత సెకండ్ టైం నుంచి మీరు ఆన్లైన్లో ఎక్కడైనా బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ సపోర్ట్ చేసే ప్రతి ప్లాట్ఫామ్లో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇట్లాంటి ఏ ప్లాట్ఫామ్లో అయినా కానీ మీకు నచ్చిన ప్రొడక్ట్స్ బజాజ్ ఈఎంఐ కార్డ్ పైన ఈఎంఐలో తీసుకోవచ్చు ఇన్స్టాల్మెంట్స్లో. అండ్ ఇక్కడ ఇంకొంతమందికి ఇంకొక డౌట్ అనేది వస్తుంది, నువ్వు ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్లైన్లోనే కొనాలని ఇంత ఖచ్చితంగా చెప్తున్నావు కదా, మరి మేము కార్డ్ ఆన్లైన్లో ఎందుకు అప్లై చేసుకోవాలి, మాకేం లాభం అని అనిపిస్తుంది. సో దీనికి ఆన్సర్ ఏంటి అని అంటే, మీరు ఆన్లైన్లో కార్డ్ అప్లై చేసుకుంటే మీ ఇంటి దగ్గర నుంచే మీ ఎలిజిబిలిటీ అనేది మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా చెప్తున్నా వినండి. మీరు ఒక టీవీ అనేది మీ ఇంటి కోసం తీసుకోవడానికి షోరూమ్కి అనేది వెళ్ళిర్రు, అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అన్ని టీవీలు చూసి రీసెర్చ్ చేసి ఒక టీవీ మోడల్ అనేది ఫిక్స్ అయ్యారు. తర్వాత దాని ప్రైస్ దగ్గర కూడా మీరు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ స్పెండ్ చేసి ఏ షోరూంలో ఎంత ప్రైస్ ఉందని చెప్పేసి అన్నీ కనుక్కొని ఒక మార్జిన్ అనేది చేసుకొని ఒక ఫైనల్ ప్రైస్ డిసైడ్ అయ్యారు. ఫైనల్ ప్రైస్ డిసైడ్ అయిన తర్వాత బజాజ్ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ కార్డ్ అప్లై చేస్తే ఇన్ కేసు మీకు ఎలిజిబిలిటీ లేక కార్డ్ అనేది అక్కడ రిజెక్ట్ అయింది అనుకోండి, సో మీరు అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, నేను మళ్ళీ వస్తానని చెప్పేసి మీ ఇంటికి రావాల్సి ఉంటుంది. సో ఇంత ప్రాసెస్ చేసి మోడల్ సెలెక్ట్ చేసుకొని ప్రైస్ మాట్లాడుకొని ఇవన్నీ అయిన తర్వాత బజాజ్ ఈఎంఐ కార్డు రాకపోతే డిసప్పాయింట్ అవుతారు కదా. సో ఆ టైం అంతా వేస్ట్ చేసుకునే బదులు మీరు ఇంటి దగ్గర నుంచి కార్డు అనేది అప్లై చేసుకున్నారు అనుకోండి, మీకు ఎంత లిమిట్ వచ్చిందో లిమిట్తో సహా, మీకు ₹1,00,000 లిమిట్ వస్తే ₹1,00,000 ఇక్కడ చూపిస్తుంది, లిమిట్తో సహా మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది చూపించి అప్లికేషన్ అనేది అయిపోద్ది. కాబట్టి మీరు ఏదైనా కొనాలనుకున్నప్పుడు డైరెక్ట్గా మీరు బిందాస్గా షోరూమ్కి వెళ్ళిపోయి మీరు అన్ని మాట్లాడుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. బజాజ్ ఈఎంఐ కార్డు నాకు ఆల్రెడీ ఉంది, జస్ట్ మీరు కేవైసీ చేసుకొని నాకు ప్రొడక్ట్ అనేది ఇచ్చేయండి అని చెప్పొచ్చు వాళ్ళకు. జస్ట్ మీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు ఇచ్చేస్తే, కాపీస్ ఇచ్చేస్తే సరిపోద్ది. వాళ్ళ ప్రాసెస్ అనేది చేసుకొని మీకు ప్రొడక్ట్ అనేది ఇచ్చేస్తారు. సో ఇది మీరు ఆన్లైన్లో బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు అప్లై చేసుకోవడం ద్వారా మీకు ఒక అడ్వాంటేజ్, ఒక బెనిఫిట్, టైం సేవింగ్ అవుతుంది అండ్ రిజెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి డిసప్పాయింట్మెంట్, డౌట్ అనేది ఉండదు. సో ఇది కంప్లీట్ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డుకి సంబంధించిన మేజర్ పాయింట్స్. సో ఈ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డుకి ఎట్లా అప్లై చేసుకోవాలో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను స్టార్ట్ చేస్తా. ఈ కార్డుకి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా అండ్ కమెంట్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేసా. మీరు మా లింక్ నుంచి అప్లై చేసుకుంటే మన ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది. ప్లస్ మీకు అప్లికేషన్ ప్రాసెస్లో ఎక్కడైనా డౌట్ వచ్చినా కానీ మేము మన నుంచి ట్రాక్ చేసి సాల్వ్ చేయడానికి అయితే ఉంటుంది. ఈ మెయిల్కి మీ ప్రాబ్లం అనేది మెయిల్ చేస్తే. సో డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు బజాజ్ ఈఎంఐ కార్డుకి అప్లై చేసుకునే అఫీషియల్ పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాల్సి ఉంటుందంటే, మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి కింద గెట్ ఇట్ నౌ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీ పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుందో మీ నేమ్ ఫుల్గా ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేసేసి కింద ఆటోఫిల్ డీటెయిల్స్ అని ఉందా, సో దాన్ని ఆఫ్ చేయండి. ఎనేబుల్ అయి ఉంటుంది అందరికీ. దాన్ని ఆఫ్ చేసేసి కింద ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి పాన్ కార్డులో ఉన్నట్లు అండ్ మీ పాన్ నంబర్ ఎంటర్ చేయండి థర్డ్ బాక్స్లో. తర్వాత మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి, మీరు ప్రస్తుతం ఉంటున్న పిన్ కోడ్. తర్వాత సిటీ దగ్గర మీ నియర్ బై ఏదైతే సిటీ ఉంటుందో మీ దగ్గరలో 15 కిలోమీటర్ల లోపు, 20 కిలోమీటర్ల లోపు సిటీ ఉంటుంది కదా, ఆ సిటీ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద మీ ఎంప్లాయ్మెంట్ టైప్, మీరు ఏం చేస్తారు, సాలరీ అయితే సాలరీ సెలెక్ట్ చేసుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇది మీకు ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్స్ అడగవు, జస్ట్ మీ సిబిల్ స్కోర్ చూసుకొని మీరు మంత్లీ ఎంత సంపాదిస్తున్నారో ఆ డేటా చూసుకొని మీకు అప్రూవల్ అనేది ఇచ్చేస్తుంది. మీరు ఇక్కడ సాలరీ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత జెండర్ దగ్గర మీరు మేలా ఫీమేల్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద GSTIN నెంబర్ అడుగుద్ది, అది ఇవ్వాల్సిన అవసరం లేదు, దాన్ని వదిలిపెట్టేసి కింద జస్ట్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో వెంటనే మీ సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసుకొని ఇప్పుడు మీకు ఇక్కడ ఒక లిమిట్ అనేది చూపిస్తుంది. సో నేను అప్లై చేసిన క్యాండిడేట్కి 1,25,000 లిమిట్ అనేది చూపిస్తుంది. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా లిమిట్ 3 లక్షల లోపు లిమిట్ అనేది వస్తుంది. సో మీకు వచ్చిన లిమిట్ అనేది చూసుకొని కింద ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ లొకేషన్ పర్మిషన్ అడుగుద్ది, అలో చేసేయండి. తర్వాత కింద మీ అడ్రస్ అనేది కంప్లీట్గా ఆధార్ కార్డులో ఉన్నట్లు వస్తుంది. సో అక్కడ చూసుకోండి, మీరు అదే అడ్రస్లో ఉంటున్నట్లయితే ఓకే. అడ్రస్ కనుక తప్పుగా వస్తే అప్డేట్ అడ్రస్ పైన క్లిక్ చేసి మీ ప్రస్తుత అడ్రస్ అనేది ఎంటర్ చేసుకొని మీరు కింద కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఈ కార్డు కోసం ఇందాక నేను చెప్పినట్లుగా జాయినింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది, 530 రూపీస్. సో ఇక్కడ ఈ పేజ్లో టోటల్ మీకు లిమిట్ వస్తుంది. ఇందాక 1,25,000 లిమిట్ వచ్చింది కదా, అది ఇక్కడ చూపిస్తుంది. అండ్ అట్లాగే దాని కింద ఫస్ట్ ట్రాన్సాక్షన్ లోన్ లిమిట్ అని కూడా ఉంటుంది. సో అక్కడ 50,000 చూపిస్తుంది చూడండి. ఇక్కడ మీకు ఏదైతే ఫస్ట్ ట్రాన్సాక్షన్ లిమిట్ చూపిస్తుందో ఆ లిమిట్ లోపే మీరు పర్చేజ్ చేసుకోండి. ఇప్పుడు నేను అప్లై చేస్తున్న క్యాండిడేట్కి 1,25,000 లిమిట్ వచ్చినా కానీ ఫస్ట్ ప్రోడక్ట్కి 50,000 లిమిటే చూపిస్తుంది కదా, 50,000 లోపు మాత్రమే నేను ప్రోడక్ట్ కొనుక్కోవాలి. సో అట్లా చూసుకోండి మీకు ఎంత లిమిట్ వచ్చిందని చెప్పేసి. తర్వాత కింద కార్డ్ ఫీ అని ఉంటుంది 530 రూపీస్, కన్వీనియన్స్ ఫీ అని
సో ఇప్పుడు పడట్లేదు. సో జస్ట్ 530 రూపీస్ అడుగుద్ది మీకు. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేయండి కింద. సో క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ చేయడానికి యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ 3 మెథడ్స్ వస్తాయి. మీ ఇష్టం వచ్చిన దాని నుంచి పేమెంట్ చేయొచ్చు. యూపీఐ అయితే ఫోన్పే ద్వారా చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. సో యూపీఐ సెలెక్ట్ చేసుకొని పే నౌ పైన క్లిక్ చేయండి. తర్వాత గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇవన్నీ వస్తాయి. ఎక్కువ మంది ఫోన్పే వాడుతున్నారు కాబట్టి నేను ఫోన్పే చూపిస్తున్నా. ఫోన్పే క్లిక్ చేస్తున్నా. ఫోన్పే పైన క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు పైనుంచి నోటిఫికేషన్లో ఫోన్పే నుంచి 530 రూపీస్ పే చేయమని వస్తుంది. పే నౌ పైన క్లిక్ చేసి మీ ఎంపిన్ ఎంటర్ చేశారంటే మీ 530 రూపీస్ అనేది పేమెంట్ అయిపోద్ది. తర్వాత ఆటోమేటిక్గా ఇదే బ్యాక్ వచ్చేస్తుంది. మీరు ఎక్కడ కూడా బ్యాక్ బటన్ క్లిక్ చేయకండి. సో ఇక్కడ మీకు యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడితో ప్రాసెస్ అయిపోలేదు. సో ఎవరు కూడా ఇక్కడితో ప్రాసెస్ ఆపకండి. ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది కార్డ్ని. సో కింద యాక్టివేట్ నౌ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు కింద మరొకసారి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంది అని అంటే ఈ మ్యాండేట్ అంటే ఏంది అని అంటే మీరు బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ని వాడి ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కున్న తర్వాత ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ ఉంటుంది కదా, అది ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవ్వాలో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని ఇచ్చి వెరిఫై చేసుకోవడం, దాన్నే ఈ మ్యాండేట్ అంటారు. సో మీరు ఈఎంఐ అనేది ఫిజికల్గా ఆఫీస్కి వెళ్ళి కట్టడం అట్లాంటివి ఉండవు కదా, ఆటోమేటిక్గా డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మంత్లీ కట్ అయిపోద్ది. సో దానికోసం మీరు ఏ బ్యాంక్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి, ఆ అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వండి. తర్వాత కింద మీ అకౌంట్ టైప్ అనేది సేవింగ్స్ అకౌంటా, కరెంట్ అకౌంటా, మాక్సిమం అందరికీ సేవింగ్స్ ఉంటుంది. సేవింగ్స్ ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్ మీదేనా కాదా అని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో కొంతమంది వేరే వాళ్ళది కూడా ఇస్తారు ఏమవుతుందిలే అని చెప్పేసి, కాబట్టి వెరిఫికేషన్ కంపల్సరీగా చేసుకోవాలి. అకౌంట్ మీద కాదా అని వెరిఫై చేసుకోవడానికి 2 మెథడ్స్ ఉంటాయి. డెబిట్ కార్డ్తో వెరిఫై చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్తో వెరిఫై చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు తెలుసుంటే ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే చాలా మందికి తెలియదు. సో అంత రిస్క్ ఎందుకులే. సో జస్ట్ డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ మీ దగ్గర ఉందనుకోండి, దాని ద్వారా వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు మీరు. సో డెబిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కింద ఐ అగ్రీ బాక్స్ ఉందా, ఆ బాక్స్ టిక్ చేసి మరొకసారి కింద సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఇక్కడ ఇప్పటివరకు ఫిల్ చేసిన అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూసుకొని కిందకి స్క్రోల్ చేసినట్లయితే కార్డ్ నెంబర్ అనేది అడుగుద్ది. సో మీరు ఏ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ యొక్క ఏటీఎం కార్డ్ నంబరు, ఎక్స్పైరీ మంత్, ఇయర్, ఆ కార్డ్ యొక్క సివివి అనేది ఇక్కడ ఇచ్చేసి కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఆ ఓటీపీ అనేది మొబైల్ నెంబర్కి వస్తుంది, బ్యాంక్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేశారంటే ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫై అయిపోయి యాక్టివేషన్ సక్సెస్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ కొంతమంది ఒక చిన్నగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ చూడండి, మ్యాండేట్ స్టార్ట్ డేట్ వచ్చేసి 30 మే 2024 ఉందనుకోండి. సో తర్వాత మ్యాండేట్ ఎండ్ డేట్ వచ్చేసి 20 మే 2064 అని వచ్చింది. సో 2064 దాకా మాకు ఈఎంఐస్ కట్ అవుతాయా అని చెప్పి భయపడుతున్నారు చాలామంది. అట్లా కాదు, మీరు ఇప్పుడు బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డుకి ఈ మ్యాండేట్ చేసుకుంటే 2064 లోపు మీరు ఏ ప్రోడక్ట్ కొనుక్కున్నా కానీ మళ్ళీ ఇదంతా పని ఉండదు. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం, ఇదంతా పని ఉండదు. ఈఎంఐ కట్ చేసుకుంటారు 2064 దాకా. తర్వాత మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ ఉంటుంది. సో అంతేగాని 2064 దాకా ఇప్పుడు మేము పర్మిషన్ ఇచ్చినందుకు మా అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అవ్వకుండానే ఉంటాయి అంటే అట్లా ఉండదు. అండ్ ఇంకొంతమంది 25,000 అని చెప్పేసి మ్యాండేట్ అమౌంట్ చూపిస్తుంది కదా, మా అకౌంట్లో 25,000 ఉండాలా లేకపోతే 25,000 కట్ అవుతాయా అంటున్నారు. సో అది కూడా కాదు, 25,000 లోపు మాత్రమే ఈఎంఐ అనేది కట్ అయ్యేలాగా. మంత్లీ 25,000 కంటే ఎక్కువ కట్ అవ్వదు బజాజ్కి. సో దానికి 25,000 అని చెప్పేసి మీకు పర్మిషన్ చూపిస్తుంది అంతే. 25,000 లోపు మేము తీసుకుంటామని చెప్పేసి. సో దానికి వర్రీ అవ్వకండి. సో ఇక్కడ ఆటోమేటిక్గా మీకు బ్యాక్ వచ్చేస్తుంది. మీరు ఎక్కడ కూడా బ్యాక్ ఇవ్వకండి యాక్టివేషన్ సక్సెస్ అయిన తర్వాత. సో ఇప్పుడు మీకు ఇక్కడ కార్డ్ అనేది కంప్లీట్గా యాక్టివేట్ అయిపోయింది. మీరు వ్యూ కార్డ్ అని చెప్పేసి ఉందా కింద, వ్యూ కార్డ్ పైన క్లిక్ చేసినట్లయితే మీ కార్డ్ డీటెయిల్స్, ఎక్స్పైరీ మంత్, ఇయర్ అవన్నీ కూడా చూపిస్తాయి. సో ఇంతే కాకుండా ఈ వెబ్సైట్లో కాకుండా మీరు ఎప్పుడు పడితే అప్పుడు మీ కార్డ్ డీటెయిల్స్ చూసుకోవాలంటే ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ అని కొట్టారంటే అక్కడ యాప్ వస్తుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఓటీపీ ఇచ్చి లాగిన్ అయ్యారంటే మీకు అక్కడ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డుకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి. ఈఎంఐ కార్డ్ పైన క్లిక్ చేసినట్లయితే అక్కడ నుంచి మీరు కార్డ్ డీటెయిల్స్, కార్డ్ లిమిట్, ఎక్స్పైరీ డేట్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. అండ్ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డుకి సివివి నెంబర్ అనేది ఉండదు. ఏటీఎం కార్డ్ లాగా, క్రెడిట్ కార్డ్ లాగా సివివి నెంబర్ అనేది ఉండదు. చాలా మంది సివివి నెంబర్ కూడా అడుగుతున్నారు. సో ఈ రకంగా మీరు బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ అనేది అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా ప్రొడక్ట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు, ఇప్పుడు అప్లై చేసుకుంటే ఇదే నెలలో కొనుక్కోవాలనే రూల్ లేదు. ఇప్పుడు అప్లై చేసుకొని నెక్స్ట్ మంత్, 2 months తర్వాత, 3 months తర్వాత మీరు ఏమైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు మీ దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళండి. అక్కడ బజాజ్ ఈఎంఐ కార్డ్ సపోర్ట్ చేస్తే సరిపోద్ది. సో మీకు కావాల్సిన ప్రొడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని మాకు ఆన్లైన్లో ఆల్రెడీ ఇప్పటివరకు కార్డు ఉందని చెప్పండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళకి డీటెయిల్స్ చూపిస్తాయి, లిమిట్ అదంతా కూడా. సో మీరు ఆధార్ కాపీ అండ్ పాన్ కాపీ, బ్యాంక్ అకౌంట్ కాపీ వాళ్ళకి ఇచ్చేసి సో మీరు బయోమెట్రిక్ చేశారంటే మీకు ఆఫ్లైన్లో ప్రొడక్ట్ అనేది ఇచ్చేస్తారు. సెకండ్ ప్రొడక్ట్ నుంచి ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అండ్ ఈ కార్డుకి అప్లై చేసుకునే లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఉంటుంది. అవసరం ఉన్న వాళ్ళు అక్కడ నుంచి అప్లై చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.